ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనుదినము నూతనమైన వాగ్దానము కలువర ప్రేమ నుంచి మన తండ్రి మనకు అనుగ్రహిస్తున్నట్టు వాగ్దానం ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట నేను ఎంతో మనవి చేసుకుంటూ మరి అనుదినము మన ప్రభు ఇచ్చినట్టు వాగ్దానం మీ అందరికి కూడా అందించటానికి ఆ యేసయ్య కృపతోనే అందించబడుచున్నది గనక మీరందరూ కూడా మరి చూస్తూ అనేక జనులకు షేర్ చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మన ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు మనకిచ్చుచున్నట్టు వాగ్దానము నిర్గమకాండం 24వ అధ్యాయం 27వ వచనము. నీ సమస్త శత్రువులను నీ ఎదటి నుండి పారిపోయినట్లు నేను చేసేదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే ఇక్కడ నీ సమస్త శత్రువులను నీ ఎదటి నుండి పారిపోయినట్లు నేను చేసేదును అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు సమస్త శత్రువులను మన వద్ద నుండి ఆయనే పారదొలుతాడు. మరి అనేకమైన శత్రుత్వం నుంచి నీకు మరి నీ హృదయంలో కానీ నీలో కానీ నీ కుటుంబంలో కానీ మనశ్శాంతి లేనట్టి జీవితం జీవిస్తున్నావేమో, వారి నుంచి ఇబ్బంది పడుచున్నావేమో, అయినా నీ శత్రువులను నేను దూరంగా పారకొట్టినట్టుగా వారి వద్ద నుండి నిన్ను సపరేట్ చేస్తాను అంటున్నాడు. మరి ఆ యేసయ్యను బట్టి ఈరోజు నువ్వెంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నీ తండ్రి చెబుతున్నప్పుడు నువ్వు ఈ లోకములో జీవము గల దేవునిలో నువ్వు నీతిలో ఉన్నప్పుడు శత్రుత్వం నీ ముందుకు వస్తుంది. అయినా నీ తండ్రిని నువ్వు మరొక ఉదయమనే ఆయన యొక్క వాక్యములు ఇంటూ ధైర్యం తెచ్చుకొని నిబ్రమ తెచ్చుకొని ఆయన నీ వద్ద నుండి నీ రక్త సంబంధ బంధువులు కావచ్చు, నువ్వు బాగుంటే వారు ఓర్చుకోలేక వారు నిన్ను ఒక మాదిరిగా చూచుండొచ్చునేమో, అయినా నీ దేవుడు నిన్ను ఆ విధంగా చూడడు. ప్రేమగా నిన్ను చూచేవాడు. పరలోకం నుండి భూలోకానికి దిగచూసిన నీ తండ్రి నిన్ను చూసే, నిన్ను ప్రేమించే, నువ్వు ఉన్న ప్రవర్తన బట్టి నీ యొక్క మరి శ్రమలలో నువ్వు బాధపడుతున్నప్పుడు నీ తండ్రి నిన్ను చూసి నీ బాధలలో ఆయన అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చేదను, నిన్ను నేను ఆశీర్వదించదను, నేను నీ వద్దకు వచ్చేదనని చెప్తున్నాడు. నేను ఆశీర్వదించని చెప్తున్నాడు. శత్రువులో ఇబ్బందులు పడుతున్న బిడ్డ, నేను నీ వద్దకు రాబోచున్నాను అంటున్నాడు. మరి అలాంటప్పుడు మన జీవం గల దేవుడే మన దగ్గరకు వచ్చుచున్నప్పుడు నేను కూడా ఆయనలో సంతోషించి ఆనందించాలి కదా. ఆ జీవాధిపతి యేసయ్య నామములో. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చి పట్టజాలనంత దీవెనలను నీకు కుమ్మరించుదని అంటున్నాడు. మరి ఈరోజు మన ప్రభు మన వద్దకు వచ్చి పట్టజాలనంత దీవెనలను కుమ్మరించి యేసయ్యా ఈరోజు మన మధ్యలో మాట్లాడుచున్నాడంటే నేను కూడా చాలా సంతోషించాలి. మరి కాబట్టి శత్రుత్వంలో నుంచి ఎన్నో బాధలలో కష్టాలలో వారి నుంచి నెమ్మది లేని జీవితం జీవిస్తున్నావు. ఆత్మలో బలంగా జీవించున్నప్పుడు ఈ శత్రుమైన అపవాది సాతానుగాడు చేస్తున్న పనులను బట్టి నువ్వు దేనికి వెనుక పడక ఆయన నామములో ముందుకు కొనసాగి ఆయన్ని స్తుతిస్తూ ఘనపరచుతూ ఉండాలని మరి ప్రభు మనకు చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు మరి ప్రభు చిత్తములో ప్రభును బట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, శత్రువు నుండి నేను వేరు చేసేదను, నీ వద్దకు నేను వచ్చేదను, పట్టజాలనంత మరి దీవెనలను కుమ్మరించదను అని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవా, మరి దీవెనలు ఇచ్చి వారి వద్దకు వచ్చి వారిని ఆశీర్వదించి కాపాడే తండ్రి, ఈరోజు మరి ఏ కుటుంబం అయితే నా ప్రభు ఏ బాధల్లో ఏ కష్టాలు ఉన్నదో ఏ ఇబ్బందులు ఉన్నదో నా ప్రభువ, మరి పిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, చదువుల విషయం కావచ్చు, ఎక్కడ వికెట్లో ఉంటున్నారో ప్రభువ, నాయన నీ బిడ్డలకు నాయన నువ్వు దీవించి ఆశీర్వదించి వారి కార్యములన్నిటిని జయప్రదంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.